వెల్కమ్. వీళ్ళేరా వాళ్ళు. వీడి పేరు శ్యామ్. నమస్కారం అన్నా. నమస్కారం. నమస్కారం. ఆ అమ్మాయి పేరు వాణి. హలో అంకుల్. హలో వాణి. అది లోపల పెట్టేయండి. సరే అమ్మా. నాన్సీ, ఎవరు చూడకముందే వీళ్ళ లోపల తీసుకెళ్ళు. తను నా వైఫ్ నాన్సీ. హాయ్. లోపలికి రండి. రా. ఒక చిన్న ప్రాబ్లం ఉంది. నువ్వేం దాన్ని సీరియస్గా తీసుకోకు. ఊరికే ఒక సేఫ్టీ కోసం చెప్తున్నానంతే. అబ్బాయి వాళ్ళ నాన్న వీళ్ళని వెతకడానికి ఒక 2-3 రౌడీలను పెట్టి వెతికిస్తున్నట్టుగా దాని గురించి నేను విన్నాను. ఏదేమైనా సరే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఒరే, ఇది చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేటట్టుంది కదరా. దీంట్లో ఏదో తిరకాసున్నట్టుంది. నువ్వు నాకు ముందు ఎందుకు చెప్పలేదురా? నువ్వేమన్నాను కూడా నా వల్ల కాదు చెప్తున్నాను. అలా అనకు జాయ్. నువ్వే ఎరగని దీన్ని మేనేజ్ చేయాలి. ప్లీజ్ ఒక 2 రోజులు మాత్రం ఉంచుకో. తర్వాత ఎక్కడికైనా షిఫ్ట్ చేసేద్దాం వీళ్ళిద్దరిని. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నన్ను ఏం చేయమంటావు చెప్పు. మీ నాన్న వాడిన పాత తుపాకీ ఎక్కడుంది? దాంట్లో గుళ్ళు ఉన్నాయో లేదో కూడా నాకు సరిగ్గా తెలియదురా. గుళ్ళు ఉండాల్సిన అవసరం లేదురా. నువ్వు ఊరికి దాన్ని షో చేస్తే సరిపోతుంది. ఎంత పెద్ద రౌడీ అయినా సరే పారిపోతాడురా. నువ్వు ముందు లోపలికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో కొంచెం చూసుకోరా. ఓకే, మనం రేపు కలుద్దాం. మేము ఇలాంటి పరిస్థితుల్లో మీ ఇంటికి వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని మీరు సాధారణమైన ప్రేమికుడు ప్రేమికురాల్లా చూడకండి వదిన. మేము దేవుని వెతికే ఒక యాత్రలాగే దీన్ని అనుకుంటున్నాము. ఆమె కరెక్ట్ వాణి? యా a pilgrimage to discover the God, the Almighty. మరి మ్యారేజ్? అది ఒక పెద్ద చర్చిలో దేవుడు ముందు మా పెళ్లి జరిగితే చాలు, మాకు సంతోషంగా ఉంటుంది. We are waiting for the call of God. అందుకనే మేమిద్దరం ఇన్ని రోజుల నుంచి ఇంతలా వెయిట్ చేస్తున్నాం. ఎవ్రీ డే. అక్క, I was born and brought up in Delhi. పేరెంట్స్ ఇద్దరు అక్కడే ఉంటారు. నాకు తెలుగు యాక్చువల్లీ బాగా వచ్చు. కొంచెం నాకు మాట్లాడడానికి వచ్చు. బట్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దాట్. ఏదేమైనా మీలాగా మాట్లాడలేను. ఎక్స్ప్రెస్ చేయడం అనేది నాకు కొంచెం కష్టంగా ఉంటుంది. సో శామ్ మీకు అన్ని అర్థమయ్యేలా చెప్తాడు. శామ్, నేను చెప్పేది అక్కకి ట్రాన్స్లేట్ చేస్తావా? వాణి చెప్పింది మీకు పూర్తిగా అర్థమయ్యేలా నేను చెప్తాను వదిన. జాగ్రత్తగా వినండి. All of us are very broad and borderless. I was broad as a universe. And it's not been reduced to the limit of the marriage. మా ఇద్దరి ప్రేమకి హద్దులనేవి అసలు లేవు వదిన. మా ప్రేమ ఈ ప్రపంచం అంతా పెద్దది. అందుకనే మేము మా పెళ్లిని సాధారణంగా చేసుకోవాలని అనుకోవడం లేదు. We are only the refugees of love. మేము ప్రేమకి బానిసలు మాత్రమే వదిన. We are no man, gypsies. మేమిద్దరం ఒకేలా ఉంటాం, జిప్సీ లాగా. This wandering, this endless journey, it may be a spiritual exploration to the world of absolute love, or an adventurous spiritual voyage. మేము మా ప్రేమని అందరిలాగా ఊరికే మధ్యలో వదిలేయకుండా మేము మా ప్రేమని వీరినంత ఎత్తుకు తీసుకువెళ్ళి తొందరలోనే మేమిద్దరం దేవుడి ముందు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము వదిన గారు. వీళ్ళ వల్ల సన్నిగాడికి పాపం ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటే మంచిది. అన్నా, మీరు ఏదో చెప్పినట్టుగా వినిపించింది. నో, నథింగ్. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. అది నాన్సీ, నా గురించి నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. నేనేం తప్పుగా అనుకోవట్లేదండి. వీళ్ళిద్దరికేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? లేకపోతే నార్మల్గా మనుషులు మాట్లాడుతున్నట్టు మాట్లాడడం రాదా ఏంటి? అదే నేను చెప్పొస్తున్నాను. నువ్వేం తప్పుగా అనుకోకు. కాస్త అర్థం చేసుకో నాన్సీ. వీళ్ళేం సాధారణమైన మనుషులు కాదు. వాళ్ళు ప్రేమికుడు ప్రేమికురాలు కదా. ప్రేమికుడు ప్రేమికురాలంటే ఇలాగే ఉంటారనుకుంటా నాన్సీ. ఓ, అదొకటుందా? నాకు దాని గురించి అనవసరం. నేను ఒక్క విషయం గురించి తెలుసుకుంటే చాలు. వాళ్ళిద్దరినీ ఒకే రూమ్లో ఉంచుతారా? కలిసే ఉంటారా? ముందా చెప్పండి. అది ఆ విషయం నేను సన్నీని అడగడం మర్చిపోయానే. ఇప్పుడు మనం ఏం చేద్దాం నాన్సీ? వాడికి ఫోన్ చేసి అడగమంటావా? అదేమొద్దు. ఈ టైంలో అలాంటిది అడిగితే ఏం బాగుండదు. వాళ్ళకి పెళ్ళయ్యాక ప్రాబ్లం అవుతుంది. వాళ్ళని వేరువేరుగా పడుకోందామా? అలా అడిగినా కూడా ప్రాబ్లం అవుతుంది కదా. అయితే దాంట్లో ఏంటి ప్రాబ్లం? మీరొకరు,
ఏమీ తెలియనట్టు వాళ్ళు రాత్రి రూంలో ఇద్దరు కలిసి పడుకుంటే. అయితే ఇది ప్రాబ్లమే. అవును, మనిద్దరం ఎందుకింతగా ఆలోచిస్తున్నాం? వాళ్ళిద్దరినీ ఒకటిగానే ఉండనివ్వండి, వాళ్ళకి నచ్చినట్లే ఉండనివ్వండి. ఇక్కడ్నించి వెళ్ళిపోతే ఎలా ఉంటారో చూస్తామా ఏంటి? అది కరెక్టే. ఒకవేళ వాళ్ళిద్దరిలో ఒకటిగా ఉండాలని ఆశ ఉంటే అది మన ఇంట్లోనే జరగని, ఏమంటావు? కానీ ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదని చెప్తుంది కదా. ఒకవేళ వీళ్ళిద్దరూ ఒకే రూంలో ఉన్నారంటే ఒకరి మీద ఒకరికి అభిప్రాయం మారొచ్చు కదా. నువ్వన్నది కరెక్ట్. Hey, look, Sam. It's so beautiful and marvelous. It's a gift of God for us and for eternal love. Come. ఏంటండి, మీకు బెడ్షీట్ వేయటం కూడా తెలియట్లేదు? మీరిలా రండి, నేనే వేస్తాను. అయ్యో, ఇది ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లమే. తాడెందుకిప్పుతున్నారు? అదే నీకు తెలీదు. లవర్స్ ఉండే ప్లేస్లో ఈ తాడు అవసరం అంటావా? అవసరం లేనప్పుడు తీసేయాలి కదా. వాళ్ళిద్దరి మధ్యన ఏదైనా చాలా పెద్ద గొడవై దీంతో ఏదైనా చేసుకుంటే మనమే ఇబ్బంది పడాలి. ఎవరెవరికి మనసులో ఎప్పుడు ఏ ఆలోచిస్తుందో మనకేం తెలుసు నాన్సీ. మీరిలా ఎలా ఆలోచించగలుగుతున్నారు? ప్రేమించుకునే వాళ్ళందరూ ఒకేలా ఉంటారని మీరెలా అనుకుంటారండి? ఈ ప్రేమికురాల గురించి నీకేం తెలుసు? తెలియని విషయాలన్నిటి గురించి నువ్వు ఎక్కువ ఆలోచిస్తుంటావు నాన్సీ. నీకు బాగా అర్థమయ్యేలా నేను చెప్తాను విను. నువ్వు వచ్చే కొన్ని రోజుల ముందు ఒక అమ్మాయి అబ్బాయి బాగా ప్రేమించుకునేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి ఉండడం కూడా నేను చూడలేదు. ఆ తర్వాత మన రబ్బర్ తోటలోనే వాళ్ళు ఊరేసుకొని చనిపోయిన తర్వాతే అప్పుడు వాళ్ళ లవర్స్ అని నాకు తెలిసింది. మన తోటమాలే ఒకసారి అటువైపు టార్చ్ లైట్ వేసుకుని వెళ్తుండగా వాడి తలకి ఏదో ఒకటి తగిలింది. వాడు ఏంటా అని చూసినప్పుడు ఇద్దరూ కలిసి అక్కడ ఊరేసుకుని ఉన్నారు. వాడు అక్కడి నుంచి భయపడి వెళ్ళి చెరువులో దూకేశాడు. 5,000 విలువ చేసే టార్చ్ లైట్ ఎక్కడ పోయిందో తెలీదు. అది జరిగిన 1 నెల తర్వాత వాడికి ఆరోగ్యం అస్సలు బాగలేదు. ఆ చెట్టు నేను వెంటనే నరికేశాను. రబ్బర్ ఎక్కువ ఇచ్చే చెట్టు అది, అయినా దాన్ని నరికేశాం. ఏం చేస్తాం, దాని గురించి వదిలే. మీరు వెళ్ళి పడుకోండి. ఈ సమయంలో ఇక్కడ ఉండకూడదు. ఎవరైనా చూశారంటే. Come, Sam, let's go. Thank you, uncle. ఆ కిటికీలు వేయకండి వదినా. వాణి ఏమంటుందంటే ఈ కిటికీలు తలుపులు తెరిచేసి మినుగురు పురుగులన్నీ లోపలికి పిలిపించి మనం ఆడుకుందాం అంటుంది. అది నువ్వు ఇంట్లోంచి పారిపోయి వచ్చావు కదా, మన కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మనకు మంచిది. మమ్మల్ని ఆ దేవుడు చూసుకుంటారన్నయ్య. మీ నాన్న, వాళ్ళ నాన్న, ఆ రౌడీగాళ్ళందరూ వాళ్ళని కూడా ఆ దేవుడే పుట్టించాడు. ఆ దేవుణ్ణి మీరు అంతలా అనకండి అన్నయ్య, మాకు బాధగా ఉంటుంది. అది నేనేం చెప్తున్నానంటే, చాలా దూరం నుంచి వచ్చారు కదా, అలసిపోయి ఉంటారు, పడుకోండి. గుడ్ నైట్ అక్క. గుడ్ నైట్. ఇప్పుడెందుకు తుపాకీ తీసుకొని వస్తున్నారు? దీంట్లో నవ్వడానికి అంతలా ఏముంది నాన్సీ.
ఇది మా నాన్నగారి తుపాకీ. ఎంతమంది రౌడీల్ని ఎంతమంది మృగాల్ని కాల్చిన గన్నో తెలుసా? కానీ ఇప్పుడు ఒక ప్రేమికుడు ఒక ప్రేమికురాల్ని కాపాడబోతోంది. రేపు పిల్లలు వీళ్ళు ఎవరని అడిగితే మనం ఏం చెప్పగలం? మన చుట్టాలు ఢిల్లీలో ఉన్నారు కదా, వాళ్ళకి తెలిసిన వాళ్ళని చెప్పండి, సరిపోతుంది. కానీ మనం వీళ్ళిద్దరి గురించి వాళ్ళ దగ్గర చెప్పకపోవడమే మంచిది. మనం వాళ్ళకి ఒకటి చెప్తాం, వాళ్ళు ఇంకోలా అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. నీ పిల్లలు కదా. ఏమన్నారు? నా పిల్లలా? అయితే మీ పిల్లలు కాదా? వాళ్ళు మనిద్దరు పిల్లలు, అర్థమైందా? నువ్వెందుకు ఊరికే టెన్షన్ పడుతున్నావు నాన్సీ? అదేం లేదు, నీ ఊరికే సరదాగా నన్ను పట్టించుకోకు. నువ్వు నన్ను గట్టిగా వాటేసుకో. ఆ తర్వాత ఆ ప్రేమికులు మనం ఏం చేయాలో ఆలోచించుకోవచ్చు. మీరు కొంచెం సైలెంట్ గా పడుకోండి, నాకు నిద్ర వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారో కొంచెం ఆలోచించకూడదు? అందరూ మీలాగనే ఉంటారనుకుంటున్నారా? ఇప్పుడు వాళ్ళు గురకబెట్టి శుభ్రంగా నిద్రపోయి ఉంటారు. మీరెక్కువ ఆలోచించకుండా పడుకోండి.